అటు మంజీరా, శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. ఎన్డీఎస్ఏ ఇటీవల అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసి డీటెయిల్ రిపోర్ట్స్ ఇచ్చాయి. వెంటనే చేపట్టాల్సిన పనులపై అలర్ట్ చేశాయి. నిజానికి ప్రాజెక్టుల ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఇవన్నీ చూసుకోవాలి. ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకోవాలి. కానీ డ్యాములు నిండినప్పుడే గేట్లు తెరిచేటప్పుడు కళ్ళు తెరుస్తామంటే కుదురుతుందా అన్న వాదన వినిపిస్తోంది. పైగా ప్రాజెక్టుల రిపేర్లు అంటే 1-2 రోజుల్లో అయ్యేవి కూడా కాదు. ఇది మంజీరా జలాశయం. హైదరాబాద్ జంట నగరాలతో సమీప గ్రామాలకు తాగునీటి బ్యారేజ్ ఇది. దీనిని వెంటనే రిపేర్లు చేయకపోతే ముప్పు తప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఏమాత్రం సేఫ్ కాదని ఎస్డీఎస్ఓ చెప్పింది. మార్చి 22న బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పియర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టి కట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి రిపేరు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేలోని కొంత భాగం సైతం దెబ్బతిన్నది. రోజు 10 కోట్ల గ్యాలన్ల నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నిర్వహణలో ఉంది. నీళ్లు తరలించుకు వెళ్లడమే కానీ దీన్ని పట్టించుకోవాల్సిన పనులు మాత్రం చేయలేకపోయారు ఆఫీసర్లు. మంజీరా గేట్ల నుంచి నీళ్లు రిలీజ్ అవ్వగానే రక్షణగా దిగువన ఉండి కాంక్రీట్ నిర్మాణం కొట్టుకుపోయిందని ఎస్డీఎస్ఓ పరిశీలనలో తేలింది. కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో కూడా ఇదే ఫ్లంజ్ పూల్ కంప్లైంట్ ఉంది. కాళేశ్వరం తరహాలోని మంజీరా బ్యారేజ్ ఆప్రాన్ కొట్టుకుపోవడం ఆందోళన కలిగించే విషయం. బ్యారేజ్ కెపాసిటీకి మించిన వరద ఒత్తిడితోనే పియర్లకు పగులు వచ్చినట్టు గుర్తించారు. ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు, కాంక్రీట్ తో నిర్మించిన దృఢత్వం ఉండదు. పైగా తాగునీటి అవసరాల కోసం మంజీరా బ్యారేజ్లో ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తూ ఉండడంతో కట్టపై ఒత్తిడి ఉంటుంది. మరి ఇలాంటి డ్యామ్ను ఎలా మెయింటైన్ చేయాలి? కానీ అదే జరగలేదు. గేట్ల సీలింగ్ సరిగా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది. ఒకవైపు రిపేర్లు, ఇంకోవైపు మంజీరా జలాశయంలో 700 వరకు మొసళ్లు ఉన్నాయి. వాటితోనూ నీటి కాలుష్యం జరుగుతుంది. బ్యారేజ్ మెయింటెనెన్స్ పనులకు మొసళ్లు కూడా ఆటంకంగా మారుతున్నాయి. మొసళ్లను ప్రాజెక్టు నుంచి తరలించాలని ఎస్డీఎస్ఓ అంటుంది. ఇప్పుడు శ్రీశైలం విషయం చూద్దాం. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కంటిన్యూ అవుతుంది. క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. పెరిగితే మంచిదే కదా అనుకుంటున్నారా? అయితే శ్రీశైలం డ్యాంలోనూ ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ఫ్లంజ్ పూల్ సమస్య తీరలేదు. ఈ వానాకాలం సీజన్ ను డ్యాం ఎలా ఎదుర్కొంటుందన్నది క్వశ్చన్ మార్క్ గానే మారింది. రిపేర్ల కోసం చేసిన స్టడీస్ లో ఆందోళనకర విషయాలు బయటకొచ్చాయి. డ్యాం వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు గుర్తించారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటి లోపల ఉండడంతో వాటి ఎఫెక్ట్ అంతగా బయటకు కనిపించడం లేదు. డ్యాం ముందు ఫ్లంజ్ పూల్ 143 అడుగుల లోతు ఉన్నట్టు గుర్తించారు. ఏ ప్రాంతం పాటు అక్కడికి వెళ్లే రూట్ కూడా దెబ్బతిన్నది. ఐఐటీడీఎం ఆధ్వర్యంలో డ్యాం ఫ్లంజ్ పూల్ ను అండర్ వాటర్ డ్రోన్ తో పరిశీలించారు. డ్రోన్ ను 6 మీటర్ల లోతుకు పంపించి ఫ్లంజ్ పూల్ అంతర్భాగం ఫోటోలు, వీడియోలు తీశారు. పూల్ గొయ్యి అంచులన్నీ బాగా దెబ్బతిన్నట్లు, పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. సిలిండర్లు ధ్వంసమైనట్లు తేలింది. పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్ టీం ఇటీవల శ్రీశైలానికి వచ్చి 3 రోజులు స్టడీ చేసింది. విశాఖ నుంచి వచ్చిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ నిపుణులు ఫ్లంజ్ పూల్ తో పాటు ప్రాజెక్టు దగ్గర నీళ్లలో మునిగిన పలు భాగాలను వీడియో తీశారు. వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం కొంతవరకు రిపేర్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 2 కోట్ల పనులు జరుగుతూ ఉండగా మరో 12 కోట్ల విలువైన పనులు చేయనుంది. వరద వస్తే మాత్రం పనులు ఆగిపోతాయి. శ్రీశైలం డ్యాంలో 62 సిలిండర్లకు గాను 12 పూర్తిగా దెబ్బతినగా మరో 8 పాక్షికంగా పాడైనట్లు 2020లోనే బయటపడింది. వీటి రిపేర్లకు సైతం గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటున్నారు. శ్రీశైలం డ్యాంకు అత్యవసర రిపేర్లు చేయాల్సి వచ్చినప్పుడు అధికారులు ఈ కేబుల్ వేను వాడతారు. అది కూడా మొరాయించడం ఆందోళన కలిగించే విషయం. అటు నాగార్జున సాగర్ డ్యాం పరిస్థితి కూడా అంతేం బాగులేదు. నాగార్జున సాగర్ డ్యాం స్పిల్వేలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలతో స్పిల్వే మరింతగా దెబ్బతింటుంది. ఈ రిపేర్లు ఈ సీజన్ లో పూర్తవడం కష్టమే. డ్యాం సేఫ్టీని ఇవి ఎఫెక్ట్ చూపించే అవకాశాలున్నాయి. సో ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై తేలుతున్న విషయం ఏంటంటే సాగునీటి పారుదల ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అందించి నిధులు రాబట్టాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. గేట్లు ఎత్తేటప్పుడే సమస్యలుంటే కుదరని పని అన్నది వారికి కూడా తెలుసు. ఇప్పుడు తుంగభద్ర డ్యాం సంగతి చూద్దాం. గతేడాది ఆగస్టులో డ్యాంకు చెందిన 19వ గేట్ కొట్టుకుపోయింది. ఇది జరిగి మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. అయినా సరే కొత్త గేట్ ఫిట్ చేసేందుకు ఇంకా ఆలస్యమవుతూనే ఉంది. పనులు కూడా లేటెస్ట్ గా వాయిదా పడింది.
జలాశయంలో నీటి మట్టం 41 టీఎంసీలు చేరేలోగానే గేటు బిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో 41 టీఎంసీలు దాటిపోతాయి. ఆ టైంలో గేట్ ఫిట్టింగ్ డేంజర్ అని పనులు ఆపేశారు. 19వ గేట్ స్థానంలో అప్పుడే స్టాప్ లాగ్ ను ఏర్పాటు చేశారు. నీరు దిగువకు వెళ్లకుండా చర్యలైతే తీసుకున్నారు, కానీ ఇది తాత్కాలికమే కదా, పర్మనెంట్ పనులు చేద్దామంటే మ్యాటర్ ముందుకు కదలడం లేదు. తుంగభద్రలో 19వ గేట్ ఒక్కటి సమస్య కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. రాయలసీమ వరప్రధానిగా పేరుగాంచిన ఈ తుంగభద్ర డ్యాం ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్టు గేట్లన్నీ వెంటనే మార్చాల్సిందేనని అల్ట్రాసౌండ్ పరీక్షల్లో తేలింది. మొత్తం 33 గేట్లలో 19 గేట్లు కెపాసిటీ 40 నుంచి 50% తగ్గిపోయింది. తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా స్టడీ తేల్చి చెప్పింది. దీనికి 250 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికీ 70 ఏళ్లు దాటింది. 40 నుంచి 45 ఏళ్లకోసారి హైడ్రో మెకానికల్ భాగాలు మార్చాల్సి ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులు ఆ మార్పు చేయలేదు. అందుకే ఈ సమస్యలు. రైట్, చూశారుగా ప్రాజెక్టుల దీనావస్థ. వీటి మెయింటెనెన్స్ కంప్లీట్ గా ఇరిగేషన్ శాఖదే. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రం ఈ డ్యాంలకు వర్తిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన నిర్వహణ పనులు చేస్తేనే ప్రాజెక్టులకు మనుగడ. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల ఆధారంగానే మనకు మనుగడ ఉంది. ఇవి లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు పెరిగి మొదటికే మోసం వస్తుంది. పైగా ఇవి 1-2 రోజుల్లో పూర్తయ్యే రిపేర్లు కూడా కాదు, నెలల కొద్దీ టైం పడుతుంది. అందుకే ప్రాజెక్టు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలు ఎప్పటికప్పుడు నిధులు రాబట్టుకోవాలి, పనులు చేయాలి. కారణాలు చెబుతూ వెళ్తే ప్రాజెక్టుల మనుగడకే ఇబ్బంది.